డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో భౌతికంగా లేక 16 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఎవరు కానీ నమ్మలేకున్నారు. ముఖ్యంగా తెలుగువారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు కూడా ఎవరు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో భౌతికంగా లేరంటే నమ్మలేని పరిస్థితి కూడా. అంటే అందరి హృదయాల్లో కూడా చిరస్థాయి కూడా నిలిచిపోయిన వాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి ప్రధానమైన కారణం అతని యొక్క మానవతా హృదయం. పెద్ద గొప్ప మానవతావాది కూడా. ఒక రాజకీయాలే కాదు, లేకపోతే ఒక నాయకుడే కాకుండా మానవతావాది. మానవత్వంతో కూడిన అనేకమైన చర్యలు ఒక పరిపాలనగా తీసుకున్నాడు కాబట్టి ఇన్ని రోజులు ప్రజల హృదయాల్లో కూడా స్థిరస్థాయి కూడా నిలిచిపోయినాడు. కేవలం అవే సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కూడా. తెలుగు రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ఈ దేశంలో కూడా అగ్రరాజ్యంగా ఉంచాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సముద్రం పాలవుతున్న నదీ జలాలన్నీ కూడా ఉపయోగపడేటట్లు కూడా ప్రాజెక్టులను కూడా రూపొందించి, ప్రణాళిక రూపొందించి అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కేవలం 5-5.5 సంవత్సరాల్లోనే కూడా కొన్ని పూర్తి చేశాడు. కొన్ని భవిష్యత్తులో కూడా పూర్తి చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాయలసీమలో కరువు ఉండే రాయలసీమలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ రాయలసీమలో కూడా ఎంతో చాలామంది కూడా పెద్దలు పోరాట ఫలితాన్ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి రాయలసీమకు కృష్ణా జలాలను మళ్లించి పోరాటం చేసిన వాడు. అవకాశం వచ్చిన వెంటనే కూడా ఈరోజు హంద్రీ నీవా ద్వారా రాయలసీమలో 4 జిల్లాలకు కూడా 6 లక్షల ఎకరాలకు అనేక గ్రామాలకు కానీ పట్టణాలకు కూడా తాగునీరు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే. చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఎప్పుడో దానికంటే ముందుగానే ఫౌండేషన్ వేసినామని చెప్పేసి. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు కూడా చెప్తున్నారు. కానీ వారు ఫౌండేషన్ అనేది కేవలం ప్రచారం కోసం, ఓట్ల కోసం వేసింటే, ఇలా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం మళ్ళీ కూడా 2005లో ఫౌండేషన్ వేసి దాని మొదటి ఫేజ్ అనేది కూడా పూర్తి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే. ఈరోజు 40 టీఎంసీలు అంతకంటే ఎక్కువ కూడా కృష్ణా జలాలనేది కూడా రాయలసీమకు వస్తున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చొరవ, ఆయన కృషి తప్ప మరొకటి కాను కూడా కాదు. అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే 108 కానీ 104 కానీ ప్రవేశపెట్టడం కానీ, మరీ ముఖ్యంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే 16 సంవత్సరాలైనా కూడా అందరు హృదయాల్లో ఉన్నాడు కాబట్టి అతను స్మరించుకుంటూనే ఈరోజు మేమందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల సిద్ధి కోసం కూడా భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆ ఆశయాలు కూడా పూర్తి చేసేదానికి కూడా మేమందరూ కూడా తప్పకుండా కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈరోజు మరీ ముఖ్యంగా ఒక 5-6 సంవత్సరాల నుంచి మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రమేష్ గౌడ్ గారు కూడా ఈ రాజశేఖర గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, అందరికంటే ముందుండి పేదలకు కూడా ఈరోజు అన్నదానం కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా పేదలకు, హాస్పిటల్లో పనిచేసే వర్కర్స్కు, వారందరికీ కూడా గుడ్డలు మగవారికి కానీ ఆడవారికి కూడా ఇచ్చి కూడా ఉండడం 5 సంవత్సరాలు. అతనికి ప్రత్యేకంగా కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఆయన గారి యొక్క స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రమేష్ గారు కూడా ముందుకు కూడా పోతున్నాడు. మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా తీసుకుని వస్తామని చెప్పేసి, ఆయన ఆశయాలు కూడా కొనసాగిస్తామని చెప్పి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాక యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, అదే కాకుండా రైతులకు ఉచిత విద్యుత్తు, సంపూర్ణ రుణమాఫీ, రైతే రాజు అన్నమాట. అదే కాకుండా రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత కూడా ప్రజలకు గుర్తొస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజలకు కార్పొరేటు విద్య, కార్పొరేటు వైద్యము, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటేనే గుర్తొచ్చే అంశాలు. అదేవిధంగా దివంగత మరొక మహానేత ఎన్టీ రామారావును గుర్తు చేసుకుంటే కూడా 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు ప్రజలకు గుర్తొస్తాయి. కానీ
చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకుంటే పన్నుపోటు వెన్నుపోటు గన్నుపోటు మాత్రమే గుర్తొస్తుంది. ఇప్పటికైనా ఈ పన్నుపోటు వెన్నుపోటు గన్నుపోటును పక్కన పెట్టి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే మీకు కూడా బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించాలని, చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర రెడ్డి గారి లాంటి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మనసున్న మహారాజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ వివిధ సేవా కార్యక్రమాల ద్వారా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలుగు నేల ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ప్రతిధ్వనించేటటువంటి పేరు వైఎస్ఆర్. మరి ఇవాళ సెప్టెంబర్ 2వ తారీఖున ఆ మహనీయుడిని మనందరికీ దూరం చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు. మరి భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశలు, ఆయన యొక్క ఆకాంక్షలు, ఆయన ఆశయాలు, ఆయన చేసినటువంటి మంచి పని, ఆయన మరీ ముఖ్యంగా పేదవారికి చేసినటువంటి సేవతో పాటు సజీవ సాక్ష్యాలుగా ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలతో పాటు ఇవాళ ఆయన యొక్క నాయకత్వంతో పాటు ఆయన యొక్క ఆశయ సాధనతో పాటు ఆయన ఏదైతే ముక్కుపోనేటువంటి దీక్షతో ఉన్నాడో అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఇవాళ మనందరి కళ్ళ ముందర ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇవాళ మేము తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే ఆయన ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ ఎక్కడికి పోయినా ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన కళ్ళు మాత్రం పేదవాడి గుడిసెల వైపు, పేదవాడి ఆరోగ్యం చూపించుకునేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల వైపు, పేదవాడు చదువుకునేటటువంటి ప్రభుత్వ బడుల వైపు, రైతున్నల పొలాల వైపు, నిరుద్యోగుల వైపు, నిరుద్యోగ యువత వైపు చూశాయే కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన స్వతహాగా ఆయన సంతోషం కోసము చేసినటువంటి ప్రయత్నాలు కాదు. మరి జీవితం అంటే ఆయనకు మాత్రమే ఉపయోగపడేది కాదు, ఇతరులకు ఉపయోగపడేటటువంటి గొప్ప సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా వివిధ సందర్భాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయ సాధనను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశమే గర్వించదగ్గ విధంగా గత 5 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రజల మధ్య ప్రజల కోసమే పోరాటాలు చేసేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా రాజన్న ఆశయ సాధన కోసం కృషి చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులము, అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీ గారు, మహిళలందరము కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి ఘన నివాళులు తెలియచేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పేదల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఆనాడు జలయజ్ఞం ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ రైతుల కళ్ళల్లో కూడా ఆనందం చూశారు ఆ మహానేత. అలాగే ఉచిత విద్యుత్తును తీసుకొని వచ్చి రైతులకు అండదండగా కూడా నిలిచారు ఆ మహానేత. అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఉచిత వైద్యాన్ని అందించి
కార్పొరేట్ హాస్పిటల్లో అందించేలాగా చికిత్స అందించారు. ఆనాడు క్యాన్సర్ పేషెంట్లు కానీ అలాగే హార్ట్ పేషెంట్లు కానీ ఎంతోమంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఈరోజు ఆరోగ్యంగా కూడా జీవించగలుగుతున్నారు అంటే ఆ మహానేత చలువ వల్లనే అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ఉన్నత విద్యను చేరువ చేసినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలను పునికి పుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా కూడా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు నేరుగా కూడా వాళ్ళ ఇంటికే అందించి జనం గుండెల్లో కూడా జగనన్న జనం మనిషిగా కూడా పేరు పొందుకున్నారు. అటువంటి మహనీయ ఆశయాల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా కూడా ఆ మహానేతకు ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను.